నుంచి 10 కార్లలో తరుముకుంటూ వచ్చినారు వాళ్ళను. నా ఇంటి ముందరికి వచ్చి బండ్లలో బైకులలో వచ్చి కట్టెలు తీసి తిప్పి మీరు ఏజెంట్గా కూర్చుంటే మీ కాళ్ళు చేతులు ఇంచుతాం, మీరు దాంట్లో ఆలోచన చేయాల్సిన పనిలే, మీ పని మీరు మర్యాదగా మీ ఇళ్ళలో కూర్చున్నారా లేదా అని. ఎవడున్నా నాకు అర్థం కావడంలే. ఊరు లోపల మా ఉండేది 1200 ఓట్లు, మా పంచాయతీ మొత్తం 3 ఊర్లు కలిపి 1200 ఓట్లు. 1200 ఓట్లకు గాను 900 మంది మనుషులను దించుకున్నారు. ఇది ఏమన్నా ప్రజాస్వామ్యమా? పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది నాకు అర్థం కావడంలే. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? మా ఊరి పరిస్థితి తెలుదా? ఎస్పీ గారికి నేను ఇప్పటికి 3 సార్లు ఫోన్ చేసిన. నా పరిస్థితి ఇది సార్ ఓటు పోయినకి కూడా పోనీకి లేకున్నాము, నాకు సెక్యూరిటీ కల్పించండి అని నేను అడిగితే ఇంతవరకు అసలు రెస్పాన్స్ లేదు. 2 గన్మెన్లు, ఒక గన్మెన్ పొద్దున వరకు ఉన్నాడు, ఆ గన్మెన్ ఇంకొకరిని గన్మెన్ వచ్చినాడు అంతే. ఇంతవరకు ఏజెంట్లను కూర్చొని కూడా పోనీలే. కట్టెలు పట్టుకొని బహిరంగంగా ఎలక్షన్ బూత్ దగ్గర నుంచి 50 మీటర్లు కూడా ఏజెంట్లు కూర్చున్నారా? మీకు బూత్ లో ఉన్నారా? ఏజెంట్లే కాదు, మేము ఎలక్షన్లే అసలు జరుపుకోవాలనే లేనట్టుంది. ఇది ఏజెంట్లు కూర్చొని కాదు, ఆడ దగ్గరికి పోయేదానికి లేదు. ఇప్పుడు మీరు లైవ్ ఇట్నే పోతా అంటే లైవ్ పోండి ఆడికి కరెక్ట్ గా పోయి. ఇప్పుడు చూడండి, ఆడ పోలింగ్ బూత్ లో మా ఊరోడు ఒక్కడు గాని ఓటు జరిగింది, ఒక్కడు నిజాయితీగా నేను ఓటు వేసినా అని ప్రెస్ ఒక్కడైనా సరే, ఎవడైనా సరే ఒక్కడు గాని మా ఊర్లో వాడు నేను పోయి ఓటు వేసినానని ఒక్కంతో వీడియో తీపిండి. నేను రాజకీయాలు మానుకుంటా, నాకు అవసరమే లేదు. ఒక్కంతో మున్న నా కొడుకు రాజకీయం చేయకండి. ఎవడైనా సరే మొగోని మాదిరి మీరు గెలిచండి, నేను గెలిచా, ఎవరైనా గెలిచని. ఓట్లు సక్రమంగా జరుపుకోండి ఎవడైనా సరే, అది కరెక్ట్ పద్ధతి. ఇన్నేళ్ల చరిత్రలో మా నాయన సర్పంచ్ అయినప్పుడు, మా నాయన జెడ్పీటీసీ అయినప్పుడు ఎన్నో రాజకీయాలు చూసినా నేను. ఈ బుద్ధి రాజకీయం చూడడంలో, ఈ బుద్ధి రాజకీయం చేయడంలే. నేను నా ఇంట్లో 15 ఏళ్ల నుంచి రాజకీయం నడుస్తుంది, అల్లాటప్పగా నడచడంలే. మేము కూడా వార్డు మెంబర్ నుంచి ఈ బుద్ధి మా నాయన జెడ్పీటీసీ అయిన నుంచి, మా నాయన చనిపోయినాక జెడ్పీటీసీ అయ్యేంత వరకు నేను కూడా రాజకీయం చేసినాం. మేము ఏ బుద్ధే కానీ ఒక మనిషిని ఇబ్బంది పెట్టింది కానీ, ఓట్లప్పుడు కానీ ఎప్పుడే కానీ మేము ఇంతవరకు ఇబ్బంది పెట్టిన వాళ్ళమే కాదు. ఎవరినైనా ఊరు లోపల అడగండి నా గురించి, ఊరు లోపల ఎవరినైనా అడగండి, ఎవరైనా కానీ మా నాయన గురించి కానీ నా గురించి కానీ అడిగితే మంచోళ్ళనే చెప్తారు. ఒక్కంతో చెడ్డోడని చెప్పించుకోండి.